ది తాజ్ స్టోరీ. ఈ మూవీ జీ5లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అంతకేం బాగాలేదు, బిలో యావరేజ్గా అనిపించింది. మరి తాజ్ మహల్ మీద కాంట్రవర్సీగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఆగ్రాలో తాజ్ మహల్ ఏరియాలో 25 years నుండి సీనియర్ గైడ్గా పనిచేస్తున్న విష్ణు అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ. అలాగే తను చాలా ఆనెస్ట్గా ఉంటారు. కానీ ఒకరోజు ఆయన తాజ్ మహల్ గురించి మాట్లాడిన విషయం చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదు, అదొక హిందూ టెంపుల్, షాజహాన్ అలా మార్చేశారని అంటారు. ఇంకా ఇలా వీడియోలో ఉండేసరికి జనాలందరూ విష్ణు గారిని తిడుతూ ఉంటారు. కానీ విష్ణు గారు వెనక తగ్గకుండా కోర్టులో కేసు వేస్తారు. అలా వేసాక లాస్ట్ కి కోర్టు ఏం తీర్పిచ్చింది అనేది మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ అయితే స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ మంచి గ్రిప్పింగ్ గా మారుతూ ఉంటుంది. ఇంకా కోర్టులో వాదించేటప్పుడు జెన్యూన్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే బాగుంది అనిపించింది. కానీ మూవీలో బుక్ రిఫరెన్సెస్ నే మెయిన్ ఎవిడెన్స్ కింద యూస్ చేసుకున్నారు. ఇంకా ఈ 2 hours మూవీలో ఇంటెన్స్ గా ఒక క్లియర్ కంక్లూజన్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. జస్ట్ ఈ తాజ్ మహల్ మీద డిబేట్స్ అయితే ఇప్పటికైతే ఆగదన్నట్టుగా ఎండ్ చేశారు అంతే. అండ్ మూవీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా పాయింట్ ఉంటుంది, అది చాలా బాగా రాసుకున్నారు. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బట్ డబ్బింగ్ అయితే కొంచెం నాన్ సింక్ లా అనిపించింది. సో అంత బాగా కనెక్ట్ అవ్వలేకపోయా మూవీకి నేను. ఇంకా బీజమ్స్ అయితే పర్లేదు అనే టైప్లో అనిపించాయి. ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.